ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్న కేసు మీరు జీవితంలో వినని షాకింగ్ నిజం. అది విజయవాడ నగరంలోని పెండ్యాల ఏరియా, ఫ్లాట్ నంబర్ 12-15. ఫ్లాట్ లో జరిగిన ఫ్యామిలీ మర్డర్ సూసైడ్. రాత్రి 11 గంటల సమయంలో ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచి చంపింది. తన భర్తను కూడా నరికి పడేసింది. తర్వాత రసాయనం తాగి తన ప్రాణాలను తానే తీసుకుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబం ఇలా ఎలా విరిగిపోయింది? మెంటల్ డిసార్డ్, ఫైనాన్షియల్ ట్రస్ట్, లేదా ఎవ్వరూ ఊహించని మరేదైనా కారణం ఉందా? ఈ కేసును పూర్తి అన్ప్యాక్ చేస్తాం. పోలీస్ రిపోర్ట్, పొరుగువారి నిజాలు, ఫోరెన్సిక్ ప్యాక్, చివరికి సమాజానికి ఉపయోగపడే మెసేజ్ కూడా ఉంటుంది. ముందుగా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే రాంబాబు మీడియాని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లెట్స్ గో టు అవర్ ఎపిసోడ్. అది విజయవాడలోని పెండ్యాల ఏరియా. మధ్యతరగతి కుటుంబం, కలలు ఉన్న ఒక మంచి కుటుంబం. భర్త రాజు ప్రైవేట్ ఫార్మా కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్, మాస్టర్ డిగ్రీ హోల్డర్, 45,000 జీతం. కుటుంబం హాయిగా నడుస్తుంది. భార్య శ్రీదేవి బీకామ్ చదివింది. కుటుంబాన్ని చూసుకునే హౌస్ వైఫ్, చాలా బుద్ధిమంతురాలు. పొరుగువారు ఆమె చాలా శాంతి స్వభావం కలిగిన వ్యక్తి అని చెప్పుకుంటూ ఉంటారు. వీరి అన్యోన్య దాంపత్యానికి 2 పిల్లలు. రవి 3వ తరగతి, సౌమ్య యూకేజీ చదువుతున్నారు. 12-15 ఫ్లాట్ నెంబర్, 2 BHK. మామూలు జీవితం. పిల్లలు స్కూల్ కు వెళ్లి వచ్చి సాయంత్రం ఇద్దరు ఆడుకుంటారు. పెద్దగా గొడవలు లేని కుటుంబం. కానీ 2023 క్రాస్ చేసిన తర్వాత వారి జీవితంలో తుఫాను వచ్చేసింది. కరోనా తర్వాత రాజు పనిచేస్తున్న కంపెనీ మూసేశారు. రాజు కొత్త జాబ్ వెతుకోవాల్సి వచ్చింది. జాబ్ మార్చుకోవాల్సి వచ్చింది. జీతం 25,000 ఇచ్చేది. ఇక్కడ నుంచి సమస్యలు మొదలయ్యాయి. రెంట్ 18,000, స్కూల్ పిల్లల ఫీజు 12,000, ఈఎంఐలు 8,000, ఇతర ఖర్చులు 10,000 నుంచి 12,000. అంటే నెలకు 20 నుంచి 25,000 డెఫిసిట్. ఇక రాజు స్ట్రెస్. అదే సమయంలో 2023లో ఆగస్టులో శ్రీదేవి మొదటగా మెంటల్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. పొరిగింటిలో జరిగిన ఫైట్ చూసి ఒక్కసారిగా రోడ్డెక్కి కూర్చొని గట్టిగా ఏడవడం, నా పిల్లలకు ఏదో జరుగుతుంది అని అరవడంతో అందరూ షాక్ అయ్యారు. రాజు వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. డాక్టర్లు డయాగ్నోసిస్, ప్రసవానంతరం డిప్రెషన్, ఆందోళన, రుగ్మిత, రోజుకు 2 సార్లు మెడిసిన్, నెలకు 6,000 మెంటల్ ట్రీట్మెంట్ ఖర్చు. ఇంకా ఇంట్లో టెన్షన్ పెరిగిపోయింది. రాజు జీతం తగ్గడం వల్ల డిప్రెషన్, శ్రీదేవి మైండ్ అస్థిరం. పిల్లలు అమ్మ ఎందుకు అలా ఉందని ప్రశ్నలు. పొరుగువారు అమ్మాయికి కౌన్సిలింగ్ చేయించండి అని సజెషన్స్. కానీ ట్రీట్మెంట్ కొనసాగుతున్న స్ట్రెస్ మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. 2024 చివరిలో శ్రీదేవి చాలా సార్లు పక్కింటికి వెళ్లి ఏడవడం, నా భర్త నన్ను వదిలేస్తాడేమో అని భయపడటం, పిల్లలను రక్షించలేనేమో అని పానిక్ అటాక్స్. ఇక రాజుకు కూడా సమస్యలు మొదలయ్యాయి. ఆఫీసులో కలెక్షన్స్ తగ్గడం, సూపర్వైజర్ ప్రెషర్, ఇంట్లో మాటలు. ఆ కుటుంబం నెమ్మదిగా చీకట్లో పడిపోయింది. 2025 డిసెంబర్ 10 ఈ తేదీ ఈ కుటుంబం చరిత్రలో చివరి రోజు. రాత్రి 10:45 రాజు ఆఫీసు నుంచి వచ్చాడు. వెన్ను నొప్పుతో అలసిపోయి బ్యాగ్ పక్కన పడేసి డైనింగ్ టేబుల్ పక్కన కూర్చున్నాడు. శ్రీదేవి పిల్లలకు డిన్నర్ పెడుతుంది. అమ్మ, మా స్కూల్లో ఈ రోజు మేము బాగా ఆడుకున్నామని చెబుతున్నాడు. సౌమ్య ఐస్ క్రీమ్ కావాలని అల్లరి చేస్తుంది. ఇంతలో రాజు, ఈ రోజు కలెక్షన్ 18,000, మరోసారి లాస్ అయితే జాబు పోతుంది అని ఆందోళనగా ఉన్నాడు. ఆ ఒక మాటతో శ్రీదేవి మనసు మళ్లీ డార్క్ లోకి వెళ్ళింది. అప్పటి వరకు సాధారణంగా ఉన్న ఆమె ఒక్కసారిగా కిచెన్ లోకి వెళ్లి కత్తి పట్టుకుంది. ఆమె నోట్లో మాటలు, పిల్లల్ని కాపాడలేకపోతున్నా, ఇలా బతికేంటి అని అనుకుంటూ ఉంది. రాత్రి 11 గంటలకు శ్రీదేవి పిల్లల దగ్గరకు వెళ్లి ముందుగా సౌమ్య దగ్గరికి వెళ్ళింది. చిన్నారి ఏమీ అర్థం కాక నిద్రలో ఉంది. శ్రీదేవి 3 సార్లు కత్తితో ఆమెపై దాడి చేసింది. చిన్నారి ఒక్కసారిగా లేచి కేక వేసింది. ఆ కేక ఈ రోజు వరకు పొరుగు వారికి మర్చిపోలేని శబ్దం. తర్వాత కుమారుడు రవి అతనిపై 4 సార్లు కత్తితో దాడి చేసింది. రవి చివరి మాట, అమ్మా ప్లీజ్, నేనేం తప్పు చేశాను అని. రవి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ అరుపులు విని రాజు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం చేస్తున్నావు శ్రీదేవి అని కేక వేశాడు. కానీ శ్రీదేవికి అప్పటికే మైండ్ కంట్రోల్లో లేదు. శ్రీదేవి భర్తపై కూడా దాడి చేసింది. రాజు చేతులపై, ఛాతిలో, కడుపులో పొడిచింది. దాంతో రాజు అక్కడికక్కడే పడిపోయాడు. 11:15 శ్రీదేవి కిచెన్ లోకి వెళ్లి రసాయనం బాటిల్ తీసుకుని ఒక్కసారిగా తాగేసింది. 11:30 పక్కింటి వాళ్ళు అరుపులు విని 100కి కాల్ చేశారు. పోలీసులు వచ్చి తలుపులు
బద్దలు కొట్టి చూడగా వారు చూసిన సీన్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చెదరగొట్టింది. ఫ్లోర్ మొత్తం రక్తం, పిల్లల చిన్న బాడీలు బెడ్ పై, రాజు కింద పడిపోయి కొన ఊపిరితో ఉన్నాడు. శ్రీదేవి కిచెన్ దగ్గర పడి ఉంది. ఈ సీన్ చూశాక పోలీసులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. స్పాట్ లోకి పెండ్యాల పిఎస్సిఐ సజ్జుబాబు టీం ఎంటర్ అయ్యారు. ఫోరెన్సిక్ టీం బ్లడ్ శాంపిల్స్, నైఫ్ యాంగిల్స్ అన్ని అనాలిసిస్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లోని పిల్లలు 11 గంటల 5 నిమిషాలకు చనిపోతే రాజు 12 గంటల 40 నిమిషాలకి చనిపోయాడు. పోలీసులు ఇంటి డైరీ చూశారు. అందులో రాసి ఉంది, బతికే జీవితం కన్నా చనిపోవడం మేలు అని. ఇది చదివిన తర్వాత కేసు దశ పూర్తిగా మారిపోయింది. మెడికల్ రికార్డ్స్ కూడా సీజ్ చేశారు. 2023 నుంచి నిరంతరం మెంటల్ ట్రీట్మెంట్ తో ఉన్న శ్రీదేవి 5 సార్లు సైకాలజిస్ట్ విజిట్ చేశారు. 2 సార్లు పానిక్ అటాక్స్ తో ER లో అడ్మిట్ అయ్యారు. ఇక ఇరుగు పొరుగు వారు శ్రీదేవి చాలా టైం ఒంటరిగా ఏడ్చేది. రాజు శ్రీదేవి మధ్య మాటలు పెరిగేవి. పిల్లలు చాలా సార్లు భయపడుతూ ఉండేవారు. ఇవన్నీ పరిశీలించిన పోలీసులు ఫైనల్ కన్క్లూజన్ కి వచ్చేశారు. ఈ మర్డర్, మెంటల్ డిజార్డర్, ఆర్థిక ఒత్తిడి, తీవ్ర భయం ఈ మూడు కలిసి ఈ ట్రాజడీకి కారణంగా తేల్చేశారు. ఇది ఒక ఫ్యామిలీ డిజార్డర్, మెంటల్ హెల్త్ ఫెయిల్యూర్, సోషల్ అవేర్నెస్ కేస్. ఈ కేసు మనకి చెప్పేది ఒకటే, మెంటల్ హెల్త్ ను ఎప్పుడూ అనగదొక్కకండి. ఎవరైనా ఇంట్లో అతిగా భయపడితే, నిద్రపోవటం లేకపోతే, అవసరం లేని అనుమానాలు పెరిగితే ఇది చిన్న విషయం కాదు, అది చికిత్స చేయాల్సిన పెద్ద సమస్య. రాజు, శ్రీదేవి, రవి, సౌమ్య ఆ నలుగురు ఏం తప్పు చేయలేదు. వాళ్లను పరిస్థితులు డైవ్ చేశాయి. మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తే వెంటనే కౌన్సిలింగ్ తీసుకోండి. ఆపండి, మాట్లాడండి, సహాయం చేయండి. జీవితం ఒకటే, అది విలువైనది. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో రాయండి. జై హింద్.